ఎలా ఉన్నా సరే, ఆత్మ రూపంలో ఉన్నా, దేహ రూపంలో ఉన్నా, మనసు రూపంలో ఉన్నా వాడు జీవుడే. ఆ జీవుడు వెళ్తాడు, పాపకర్మలు చేశాడు, ఆ జన్మంతా పాపకర్మల్లో ఉన్నాడు, విపరీతంగా క్షోభ అనుభవించాడు. మరణించిన తర్వాత మనిషి దేహం ఏమవుతుందో తెలియదు. మనిషి స్వర్గానికి వెళ్తాడు, నరకానికి వెళ్తారు అనేసి చాలా మంది అంటున్నారు. అసలు స్వర్గాలు నరకాలు ఉన్నాయా? జననం అనేది సహజంగా ప్రమాదం. ఒక ప్రమాదం వల్ల మనిషి, ఇది ప్రమాదం వల్ల కలిగినటువంటి సృష్టిలో మరొక ప్రమాదం వల్ల మరణం ఎందుకు వస్తుంది? అసలు మరణం తర్వాత ఏం జరుగుతుంది? దేహం వెళ్ళిపోయినప్పుడు మనసు ప్రేతం అంటారు. నువ్వేమైనా చచ్చిపోయి బయటకు వచ్చినావా? ఒక్కొక్కసారి చెమటలు పడతాయి, కళ్ళకి చెమటలు పడుతూ ఉంటాయి, మనం గింజుకుంటుంటాం. అతను చేసినటువంటి పుణ్యకర్మలను బేస్ చేసుకుంటే స్వర్గానికి, పాపకర్మలను బేస్ చేసుకుంటున్నప్పుడు నరకానికి సంబంధం. మనం ఏది మాట్లాడినా సరే సైంటిఫిక్గా వెళ్దాం, తత్వ దృష్టితో వెళ్దాం, భక్తిపరంగా.